కుకుంబర్ పోహా. ఓకే, సో పోహా చేయబోతున్నాం అనమాట. Yes. మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకొస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో తురిమిన కీరా, ఎస్. అలాగే మనకి బ్లాక్ కలర్ లో ఉంది పోహా. అది వచ్చేసి రాగి పోహా అనమాట. పోహా Okay. మనం రాగితో చేసుకుంటున్నాం. సో రాగి అంటేనే డయాబెటిక్ ఫ్రెండ్లీ అని చెప్తాం. బికాజ్ అందులో ఉండే ఫైబర్ కానీ అండ్ అందులో మనకు ఉండే కాల్షియం, ఫాస్ఫరస్, మాగ్నీషియం ఎవ్రీథింగ్ డయాబెటిక్ వాళ్ళకి చాలా రిలేట్ అయి ఉంటుంది. కాబట్టి ఇది డయాబెటిక్ వాళ్ళు హ్యాపీగా సో తీసుకోవచ్చు. రాగి అటుకులు. ఎస్, అవును. ఓకే, సో ఫస్ట్ మనం పోపు వేయడంతో స్టార్ట్ చేసేద్దాం అనమాట. స్టవ్ ఆన్ చేసింది. ముందుగా కొంచెం ఆయిల్ వేసేద్దాం. సో ఫస్ట్ కొంచెం ఆయిల్. సో ఇది మనకి బ్రేక్ఫాస్ట్, పోహా అనగానే బ్రేక్ఫాస్ట్కి ఎక్కువ మంది Yes. తీసుకుంటూ ఉంటారు కదా. అవును. సో బ్రేక్ఫాస్ట్ లాగా కానీ స్నాక్స్ లాగా కానీ అండ్ ఇందులో కొన్ని లైక్ క్యారెట్ అలా యాడ్ చేసినప్పుడు అంటే వెజీస్ ఎక్కువగా యాడ్ చేసినప్పుడు మీల్స్ లాగా కూడా ప్రిఫర్ చేయాలి. అవును, లంచ్ బాక్సెస్లో కూడా బాగుంటుంది. ఎస్, అవును. ఓకే, సో ఇక్కడ మనం పోపు వేసుకుందాము. అండ్ ఇంకొక ప్యాన్లో ఏంటంటే దీన్ని జస్ట్ డ్రై రోస్ట్ చేయాలండి. ఓకే, సో ఆ ప్యాన్ కూడా హీట్ చేసి సో నార్మల్ పోహా అయితే మనము వాటర్లో దాన్ని డిప్ చేసి ఆ తర్వాత చేస్తాము. ఇది యాక్చువల్గా చాలా చిన్న గ్రాన్యూల్స్ లాగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఎక్కువగా డిప్ చేయకూడదు అనమాట వాటర్లో. జస్ట్ మనం రోస్ట్ చేసేటప్పుడు జస్ట్ వాటర్ స్ప్రింక్ల్ ఆన్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో ఆ ప్రొసీజర్కి దీనికి ఇది ఒకటే తేడా. సో అది అలా రోస్ట్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం పోపు చేసుకుందామా. ఇంకొక స్పూన్ కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం ఆవాలు కూడా, ఇందులోనే పల్లీలు, అండ్ చాలా మంది ఇందులో పౌడర్ కూడా చేసుకుంటారంట. పల్లీలు, మినప్పప్పు అండ్ అలాగే శనగపప్పు, కొంచెం పుట్నాలు ఇవన్నీ వేసి కూడా పౌడర్ చేసి పోహాలో మిక్స్ చేస్తారు. ఇంకా రుచిగా ఉంటుంది, అది కూడా చాలా రుచిగా ఉంటుంది. సో రాగి పోహాలో కూడా అలా కూడా ట్రై చేసేయచ్చు. మనం అయితే అన్ని వేసేస్తున్నాం. అసలు దేనిలోకైనా మనకి పల్లీలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. Yes, అండ్ అడిషనల్ యాడ్ ఆన్ అనమాట. అండ్ అందులోనే కొంచెం మినప్పప్పు, అలాగే కొంచెం శనగపప్పు కూడా. సో మనం ఒకసారి ఆ రాగిని కూడా చూసేద్దాం. ఓకే, ఆల్రెడీ మనకి చాలా సాఫ్ట్ టెక్స్చర్ అయితే ఉంది. Yes. సో ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయినట్టు. రోస్ట్ అయిపోతే అది మనం ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసేద్దాం. అండ్ అలాగే కొంచెం అల్లం కూడా, ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి కూడా. ఇందులోనే మనం స్పైసెస్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఫస్ట్ సాల్ట్ కొంచెం, అలాగే కొంచెం కారం కూడా, కొంచెం ధనియా పౌడర్ మిక్స్ చేసేసుకుందాం. సో మన ఇండియాలోనే పోహా అనేది చాలా ప్లేసెస్లో కూడా స్టేపుల్ ఫుడ్గా తీసుకుంటూ ఉంటారు కదా. చాలా మంది బ్రేక్ఫాస్ట్కి, ఇన్ఫ్యాక్ట్ మనకి రోడ్ సైడ్ మనకి ఆమ్లెట్స్ ఎలాగైతే చేస్తారో పోహా కూడా అలా చేస్తూ ఉంటారు.
అండ్ ఈ మధ్య ఏంటంటే పోహా అన్ని దాంట్లో వచ్చేసింది, లైక్ బార్లీ పోహా అని చెప్పేసి, రాగి పోహా. ఓకే, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోహాస్ రావడం వల్ల కూడా చాలా మంది దాన్ని ఇప్పుడు ఇనిషియేట్ చేసుకుంటూ ఉంటున్నారు వాళ్ళ డైట్ లో. అవును, కొంచెం డిఫరెంట్ అంటే హెల్తీ వేలో వెజీస్ అలా యాడ్ చేసుకుంటే ఇంకొంచెం హెల్తీగా ఉంటుంది. అవును. ఓకే పల్లవి, యా ఇప్పుడు అందులో మనము కీరా కూడా వేసేద్దాం. అండ్ అలాగే కొబ్బరి తురుము కూడా. అండ్ ఇప్పుడు ఇందులో మనం ముందుగానే సార్ట్ చేసుకున్న పోహా కూడా వేసేసి లైట్గా వాటర్ స్ప్రింకిల్ ఆన్ చేసుకుందాం అంతే. లైట్గా జస్ట్ స్ప్రింకిల్ ఆన్ చేద్దాం. యా సరిపోతుంది. ఓకే, ఒకసారి కలిపిస్తాం. ఒక 2 minutes దాన్ని మనం కుక్ అవనిద్దాం. ఓకే, సో దట్ ఆ కీరా అండ్ ఆ కొబ్బరి ఏదైతే ఉందో ఆ రాగి పోహాకి చక్కగా జల్లప్ అయిపోవాలి. సో ఇంచుమించు మనకు ఒక సాలడ్ లాగా అయితే రెడీ అయిపోయింది. కొంచెం డ్రైగా ఉంది కాబట్టి తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అవును. ఓకే పల్లవి, మన పోహా అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టుంది కదా, మరి చూద్దామా? యా చూసేద్దాం. రెడీ అయిపోయింది పల్లవి. యా రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా కూడా ఉంది, గ్రీన్ అండ్ సమ్ బ్రౌనిష్ కలర్గా. అవును. ఓకే, ఇప్పుడు మనం ఇంకా దాన్ని సర్వ్ చేసేసుకుందాం. అలాగే ఓకే పల్లవి, మరి రెడీ అయిపోయినట్టేనా? యా అమూల్య, కుకుంబర్ పోహా రెడీ అయిపోయింది. ఓకే, కుకుంబర్ పోహా అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. కుకుంబర్ పోహాకి కావాల్సిన పదార్థాలు: కీరా ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కారం 1 టీ స్పూను, ఉప్పు సరిపడా, కొబ్బరి తురుము 1/2 కప్పు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, రాగి అటుకులు 1 కప్పు, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, పల్లీలు 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు. కుకుంబర్ పోహా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి రాగి అటుకులు వేయించుకోవాలి. తర్వాత ఇంకో స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, పల్లీలు, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, కీరా తురుము, కొబ్బరి తురుము వేసి వేయించుకున్న రాగి అటుకులు కూడా వేసి కాస్త నీళ్లు పోసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కుకుంబర్ పోహా రెడీ.